నెల్లూరు నగరంలోని కొత్త హాల్ వెనుక ఇందిరా భవన్ రోడ్లో ఉన్న శ్రీరామ్ చిట్స్ అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదం దేనికి జరిగిందో పూర్తిగా విచారించి తెలియజేస్తామని అన్నారు. మంటల్లో కాలిపోయిన విలువైన ఫైలు, ఇతర సామాగ్రి, కంప్యూటర్, గంటకు పైగా మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది. ఈ రోజు ఉదయం ఫైర్ కంట్రోల్ రూమ్కి 8:24 గాంధీ మన నెల్లూరు టౌన్లో గాంధీ బొమ్మ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారి బిల్డింగ్లో ఫైర్ అవుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా శ్రీరామ్ చిట్ ఫండ్స్ బిల్డింగ్ నుంచి పొగ వస్తుందని మా కంట్రోల్ రూమ్కి మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన వెంటనే మా దగ్గర ఉన్నటువంటి 3 వాటర్ టెండర్స్ని ఏకకాలంలో టర్న్అవుట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. మా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు ముందు ఇమీడియట్గా ఫైర్ స్పాట్కి వచ్చారు. వాళ్ళ సిబ్బందితో ఇక్కడికి వచ్చి ఇదంతా గమనించారు. సీరియస్ ఫైర్ అవడం వల్ల మేము అందరం కూడా ఇక్కడికి పుట్టగొట్టడం టర్న్అవుట్ రావడం జరిగింది. ఇక్కడ మేము గమనిస్తే ఈ బిల్డింగు G+2+ పెంట్ హౌస్, అంటే మొత్తం 3 అంతస్తులు, పైన పెంట్ హౌస్ ఉంది. 2వ అంతస్తులో అంటే సెకండ్ ఫ్లోర్లో శ్రీరామ్ చిట్ ఫండ్స్ అనేది ఒక సంస్థ, ఒక ఆఫీస్ నడుస్తుంది. దాంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా మేము గమనించి అక్కడికి వెళ్ళడానికి మేము ల్యాడర్స్ సహాయంతో మేము అక్కడికి వెళ్ళి వాటిని వెంటిలేషన్ చేసాం. ఫస్ట్ మా సిబ్బంది అందరూ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేసి లోపల ఉన్న స్మోక్ని బయటికి రావడానికి మేము ప్రయత్నం చేసి లోపల ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసాం. అయితే దీనికి ఒకే మార్గం ఉండటం వలన అన్ని కిటికీలకు కూడా వీళ్ళు ఫాల్స్ మెస్ అనే దాన్ని పెట్టడం వలన స్మోక్ అనేది తొందరగా బయటికి రావట్లేదు. స్మోకు తగ్గితే కానీ మనం ఎఫెక్టివ్గా ఫైర్ ఫైటింగ్ లోనికి వెళ్ళడానికి చాలా సాధ్యమైంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఫైర్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రోల్లో ఉంది. బిల్డింగ్ 4 వైపులా కూడా మనం వెంటిలేషన్ ఏర్పాటు చేసి కిటికీ ఏదైనా అద్దాలు ఉంటే వాటిని బ్రేక్ చేసి కొన్ని ఓపెన్ ప్లేసెస్లో బిల్డింగ్ని డోర్స్ని విండోస్ని ఓపెన్ చేసి స్మోక్ కూడా మొత్తం బయటికి పోతుంది. ప్రస్తుతం అయితే ఫైర్ అయితే కంట్రోల్లో ఉంది. ఓన్లీ శ్రీరామ్ చిట్ ఫండ్స్ ఆఫీస్ మాత్రమే ఫైర్, వాళ్ళ ఆఫీస్లోనే ఫైర్ జరిగింది. డ్యామేజ్ ఆ ఆఫీస్కి మాత్రమే. పైన రెసిడెన్స్లో కూడా ఎటువంటి ప్రమాదం లేదు. కింద బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఆ కింద ఉన్నటువంటి ఈ షాప్స్ కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇంకొక 1 అవర్లో ఆల్మోస్ట్ ఆ స్మోక్ను కూడా కంట్రోల్ చేసేసి ఆ యజమానికి కానీ లేదా పోలీసులకు కానీ ఆ బిల్డింగ్ని కంట్రోల్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి మేము వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. అంటే నష్టం అనేది ఇంకా ఫైర్ ఫైటింగ్ కంప్లీట్గా జరగలేదు. తర్వాత చాలామంది కాజ్ ఆఫ్ ఫైర్ ఏందని అడుగుతున్నారు. మేము ఫైర్ ఫైటింగ్ అంతా అయిపోతే కానీ అసలు అక్కడ లోపల ఏముంది, అంత చీకటిగా ఉంది. అది వాళ్ళ యజమానులు కానీ తర్వాత శ్రీరామ్ చిట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యిండొచ్చు అని అంటున్నారు. వాళ్ళ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొని రావాలి. ఏఈ గారు వాళ్ళు కూడా వచ్చున్నారు. వాళ్ళు కూడా చూసి మొత్తం అందరం కలిసి మాత్రమే దీన్ని మేము కాజ్ ఆఫ్ ఫైర్ నిర్ణయించాలి తప్ప మేము ఒక్కలేం చేయలేము. ఇది సమిష్టిగా చేయాల్సిన. మాకైతే ప్రస్తుతానికి ఏమి ఆ స్మోక్లో ఏమి కనపడలేదు. మేము మా సిబ్బంది బ్రీతింగ్ ఆపరేటర్స్ ఎక్కడైతే లైఫ్కి సపోర్ట్ చేసేటువంటి ఎయిర్ ఉండదో అక్కడ బ్రీతింగ్ ఆపరేటర్స్ని ఉపయోగించి చాలా ధైర్య సాహసాలతో లోపలికి వెళ్ళారు. ఇప్పుడు కూడా అక్కడ లోపల ఫైర్ ఫైటింగ్ జరుగుతుంది. అది మామూలు మనం వెళ్తే 4 మినిట్స్లో 2-3 మినిట్స్లో మనం బయటకు వచ్చేస్తాం. అది అలా ఇది చాలా ఎఫెక్టివ్ కాంప్లికేటెడ్ ఫైర్ ఇది. మేము కింద బ్యాంక్కి కానీ పైన హౌస్కి కానీ ఎటువంటిది మేము ఎక్స్టెన్షన్ కాకుండా ఆపగలిగాము. ఈ సందర్భంగా మా సిబ్బంది అందరికి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. మీ అందరికి కూడా కృతజ్ఞత. ఉదయం సుమారు 7:45-8 మధ్యలో ఇక్కడ కొత్త హాల్ సైడ్ కిటికీలో నుంచి పొగలు నిప్పు వస్తుందని చెప్పి స్థానికులు మాకు ఫోన్ చేశారు. స్థానికులు అంటే ఎదురుగుండా టీ షాపులో అతను మాకు ఫోన్ చేశారు. మేమంతా ఇక్కడ కింద షాపులు నడుపుకుంటున్న వాళ్ళం. మాకు ఫోన్లు చేయడం జరిగింది. మేము 8:10, 8:15 లోపల ఇక్కడ వచ్చాము. వచ్చే తలకే పూర్తిగా దట్టమైన పొగ దాదాపు కనకమాల సెంటర్ దాకా కూడా అల్లుకోబోయింది. మేము హడావుడిగా వచ్చి ఇక్కడ చూడటం 2వ అంతస్తులోని శ్రీరామ్ చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ సంబంధించిన బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగినట్టు మాకు ఇక్కడ తెలిసింది. అగ్ని జ్వాలలైతే బ్రహ్మాండంగా అసలు వ్యాపించడం, ఈ చుట్టుపక్కలంతా పొగలు దట్టంగా కమ్ముకోవటం జరిగింది. వెంటనే ఈ లోపల ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా వెంటనే స్పందించి రావడం, 3 ఫైర్ ఇంజిన్లు పనిచేశాయి. అహర్నిశలు పాపం ఫైర్ సిబ్బందికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వాళ్ళు ప్రాణాలకు సైతం తెగించి ఆ పొగ దట్టమైన పొగలో లోపలికి పోయి నీరు పట్టి దాన్ని ఒక స్థాయికి అదుపు తెచ్చాడు. ఇప్పుడు ఇంకా కూడా కొంత నిప్పులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు
పైకి పోయి ఆ స్లాబులు వాటిల్లో నుంచి పగలగొట్టి ఏమైనా లోపల పోగలవా అనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పి భావిస్తున్నాం తప్ప ఇంక వేరే ఏది కాదు. ఎందుకంటే ఆ టైంలో ఎవరూ లేరు కాబట్టి ప్రాణ నష్టం కూడా ఏం జరగలేదు.